టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలనను విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు. లోక్సభ ముందుకు కొత్త ఐటీ బిల్, మోజువాణి ఓటు ద్వారా తీర్మానం ఆమోదం. అమెరికాలో కొనసాగుతోన్న మోదీ పర్యటన, కాసేపట్లో ప్రధానితో ఎలన్ మస్క్ భేటీ. మైక్రోసాఫ్ట్ విస్తరణతో మరిన్ని ఉద్యోగాలు, గచ్చిబౌలిలో కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన రేవంత్. కృష్ణలంక పిఎస్ లో వల్లభనేని వంశీ, గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో పోలీసుల విచారణ. ఆరంభ లాభాలు ఆవిరి, వరుసగా 7వ రోజు సూచీలు పతనం. మణిపూర్లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ను జారీ చేసింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. మణిపూర్ గవర్నర్ సమర్పించిన నివేదికతో పాటు ఇతర నివేదికల సమాచారాన్ని పరిశీలించిన అనంతరం అక్కడ రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించే పరిస్థితి లేదనే అంచనాకు వచ్చినట్లుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అధికారాలు ఉపయోగించి మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాల్లో పేర్కొన్నట్లుగా కేంద్రం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, ఇక మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇటీవల సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. మరి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేస్తే కొద్ది రోజుల వ్యవధిలోనే రాష్ట్రపతి పాలన విధించడం గమనార్హం. అయితే జాతుల మధ్య వైరం ఏర్పడటం ఆ నేపథ్యంలో ఆ తర్వాత గత కొంతకాలంగా మణిపూర్ అట్టుడికిపోయింది. మరి మహిళలపై కూడా చాలా తీవ్రమైన దాడులు చేశారు. మరి ఈ రకమైన పరిస్థితి అక్కడ ఉంది. కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి గవర్నర్ కేంద్రానికి సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి రాజీనామా చేసినటువంటి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఒక వర్గానికి అనుకూలంగా ఉన్నారు. అందుకే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అప్పుడు అధికార పార్టీలోని ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఆయనకు అనుకూలంగా వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి నిర్ణయించుకున్నారు. ఈలోగా ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా బీరేన్ సింగ్ ని ఢిల్లీకి పిలిపించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చించిన తర్వాత ఆయన తప్పుకోవాల్సిందిగా కోరారు. దీంతో ఆయన తప్పుకున్నారు, పదవికి రాజీనామా చేశారు. మరి వెంటనే 2-3 రోజుల గ్యాప్ లోనే ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. మరి ఈ కొంతకాలం పాటు రాష్ట్రపతి పాలన కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు అయితే మొత్తం టోటల్ గా చేంజ్ దాటిపోయాయి. అల్లరి ముక్కలు చేస్తున్నటువంటి దాడికి మారిన కారణకి ఎంతో మంది బలైపోయారు. మరి రాష్ట్రపతి పాలన విధించాలని ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. పార్లమెంట్ లో కూడా దీనికి సంబంధించి గట్టి ఆందోళనలు జరిగాయి. ఒకసారి అయితే ఒక పార్లమెంట్ సెషన్ కూడా మణిపూర్ లో అల్లర్ల మీదే టోటల్ గా స్తంభించిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రం ఈ మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్
షిప్ టీమ్ కు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కు 25 ఏళ్ల అనుబంధం ఉందన్న సీఎం మైక్రోసాఫ్ట్ విస్తరణతో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత దృష్ట్యా మైక్రోసాఫ్ట్ తో కలిసి తెలంగాణ ప్రభుత్వం అడ్వాంటేజ్ తెలంగాణను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. ఈ భాగస్వామ్యంతో 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు గవర్నెన్స్ లోనూ ఏఐని వినియోగిస్తామన్నారు సీఎం రేవంత్. I congratulate you as we stand at the new Microsoft facility built in 1.1 million square feet in Hyderabad. It's a milestone in the journey of Microsoft of Hyderabad. Microsoft and Hyderabad have a long partnership. Microsoft India recently celebrated 25 years journey. You have created global innovation and impact from Hyderabad. I'm happy to share that this new facility and expansion by Microsoft will generate thousands of high-value jobs, empowering our youth. AI is the future. Microsoft and State Government of Telangana are now partners to launch Advantage Telangana, which includes AI Foundations Academy. With this partnership, Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools and global network. I say with pride that Microsoft will establish an AI center of excellence in collaboration with my government. This center will develop cloud-based AI infrastructure, including an AI knowledge hub. I thank the leadership team of Microsoft for their continued trust in Telangana. Your commitment to innovation matches our vision, Telangana Rising. Together, we will script a great success story. We are proud to say that, and we thank the Microsoft management and the team for reposing the confidence in us and the trust in us. All these 3 decades, the climate over here, the environment over here, I mean to say political environment over here, ideologies keeping apart, we made this happen. Hyderabad definitely is truly a global city. It is ranked number 1 in safety and quality of life. It will be the city for the future. It will be the city for driving investments. It will be a city for the innovation. And ultimately, it will be the city for the accelerated growth. Everybody keep on saying that Hyderabad not only has only nurtured global talent, but also shaped global tech leadership. Hyderabad not only delivered software, I would like to mention here, it not only delivers software and cutting-edge technologies, but also the great global leaderships like, I won't mention here, Satya Nadella. దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇది రీసర్వే కాదని క్లారిటీనిచ్చిన మంత్రి కొంతమంది తమ సమాచారం ఇవ్వకపోవడంతో ఈ నెల 28 వరకు మరోసారి గడువు ఇచ్చామని తెలిపారు. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తామని, ఈ సర్వేలో పాల్గొనకుండా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోందని అన్నారు. బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని, కులగణన బీసీ ఎస్సీ రిజర్వేషన్లు జరగడం వారికి ఇష్టం లేదని మంత్రి పొన్నం ఆరోపించారు. ఎవరైతే మిస్ అయినరో, ఎవరైతే పేర్లు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని 10 రోజుల పాటు ఇచ్చే కార్యక్రమం 12 రోజుల పాటు ఇది. దాని తదుపరి మార్చి మొదటి వారంలో బడ్జెట్ కేబినెట్ సమావేశం పెట్టుకొని, కేబినెట్ సమావేశం తర్వాత ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో బలైన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చట్టబద్ధత తెచ్చే ప్రయత్నానికి సంబంధించిన కార్యాచరణ
ఈ కార్యాచరణకు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఈ రోజు కూడా పత్రికల్లో అసలు సర్వేలో పార్టిసిపేట్ కానని ఎవరైనా మనం ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆ కార్యక్రమానికి సంబంధించి మంచి చెడును మాట్లాడే హక్కు వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగస్వామ్యమైనప్పుడు ఆ కార్యక్రమం గురించి రివ్యూలో పార్టిసిపేట్ చేసే హక్కు వస్తుంది. అసలు టీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం ఎవరు కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ కాకుండా దాన్ని ఎంతసేపు విమర్శకే పరిమితం అవుతా ఉన్నారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి బలహీన వర్గాల పట్ల ఏ విధంగా అణచివేయాలనే దృక్పథం స్పష్టంగా కనబడతా ఉంది. రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ బేసికల్ గా ఇది వ్యాపారస్తుల పార్టీ. వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. మేము దీనికి వ్యతిరేకము, ఇది అసాధ్యమని. ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో రేపు పార్లమెంటుల బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ఆమోదింపజేసుకోవడానికి కాంగ్రెస్ కు ఉన్నటువంటి 100 మంది పార్లమెంటు సభ్యులతో పాటుగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారితో సహా సంబంధిత కేంద్ర మంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలను కలిసి తమిళనాడులో ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టి ఇవాళ 69% రిజర్వేషన్ ఉపయోగిస్తా ఉన్నారో అదే విధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ల పెంపుకు షెడ్యూల్ 9లోకి మార్చాల్సిన బాధ్యత కేంద్రం ఉంటుంది. కులగణనపై విమర్శలు చేసే అర్హత ప్రతిపక్షాలకు లేదన్నారు మాజీ రాజ్యసభ సభ్యుడు విహెచ్. కులగణనపై అపోహలు వద్దన్నారు. ప్రభుత్వం ఆలోచించి కులగణన రీసర్వే నిర్ణయం తీసుకునిందని, ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే రీసర్వేలో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల జనాభా ఆధారంగా బడ్జెట్ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. ఒక్క తెలంగాణలో తప్ప మిగతా రాష్ట్రాల్లో కులగణన అవసరం లేదా అని ప్రశ్నించిన విహెచ్ దీనిపై బీజేపీ ఎంపీలు నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. కులగణన దాని మీద కమిటీ ఉందో వాళ్ళన్నీ చర్చించి మళ్ళా 16 నుంచి 28 వరకు ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేయలేదో, కులగణన సర్వేలో రాలేదో వారందరూ కూడా అవకాశం ఇచ్చారు. ఇక దీని మీద అపోజిషన్ కూడా మాట్లాడే రైట్ లేదు. ఎందుకంటే తప్పు జరిగిందా లేదా అనేది కాదు, కానీ మీ అపోహలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మేము పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం సరి అయిన నిర్ణయం. దీనికి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ పార్లమెంట్ మెంబర్స్ కానీ ఎందుకు అడుగుతలేరు? మిగతా రాష్ట్రాలలో అవసరం లేదా? ఓన్లీ తెలంగాణలోనే అడుగుతారా? మరి మేము ఇక్కడ చేసిన ఒక నిర్ణయం అది హిస్టారికల్. ఎందుకంటే ఏ నాయకుడు కూడా చేయలే. అది రాహుల్ గాంధీ గారి ఆలోచన. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి. అదేవిధంగా మీరు కూడా ఇతర రాష్ట్రాలలో జనగణన చేయాలని కూడా సోనియా గాంధీ గారు అడుగుతున్నారు కాబట్టి మరి మీరు చేస్తారా లేదా దాని మీద కూడా జవాబు చెప్పండి. ఎంతసేపటికి కాంగ్రెస్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. మీరు ఈసీ డిక్లరేషన్ ఎక్కడ చేసినాం? కామారెడ్డిలో చేసినాం. దానికి సిద్ధరామయ్య కూడా వచ్చిండ్రు. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని క్లియర్గా ఉన్నది. మనకు 42% రిజర్వేషన్ వస్తుంది. దాంతోపాటు మా బడ్జెట్ కూడా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా నేను కోరుతాను. అదే దాని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనకు అవకాశాలు, కుల వృత్తులకు కూడా న్యాయం జరగాలి. మాకు సరి అయిన బడ్జెట్ పెంచాలని నేను కోరుతున్నా. ఈ నెల 19న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 1 గంటకు పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ ఇన్ఛార్జీలతో కూడిన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై చర్చించనున్నామని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర చర్చ జరగనుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధి విధానాలపై ఈ విస్తృత స్థాయి సమీక్షా సమావేశాల్లో చర్చించనున్నారని కేటీఆర్ తెలిపారు. సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో పాటు 25 మంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నారని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లలో గెలుస్తుందన్నారు. వరంగల్ పర్యటనను రద్దు చేసేందుకు రాహుల్ గాంధీ కాళ్లను రేవంత్ రెడ్డి పట్టుకున్నారని ఆరోపించారు. 6 నెలలుగా రేవంత్ కి రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తోందని ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గంలో 6 జడ్పీటీసీలు, 6 ఎంపీపీలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని తనకు రిపోర్టులు వచ్చాయని అన్నారు. దాన్ని పేరు ఒకరు దాటి మూసుకొని చేస్తారు. మళ్ళీ ఆశ పెట్టారు, మళ్ళీ ఆశ పెట్టి ఓట్లు వేయించాలనేది అది తప్ప. ఉన్న సర్వే రిపోర్ట్ 6 డెప్యూటీసులు 6 ఎంపీలు గెలుస్తుందని రిపోర్ట్ వచ్చింది. ప్రభుత్వం అక్కడికి ఫ్లాప్ అయింది. మీకు తెలుస్తుంది, 25 మంది ఎమ్మెల్యేలు ఒకటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దించడం ముసుగుల గుట్లాట అయిపోయింది. రాహుల్ గాంధీ క్యాన్సల్ అయింది. ఎందుకు? రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు? రేవంత్ రెడ్డి అబద్ధం మాటలు చెప్తాను, ఏం చేసినా చేసినా రాహుల్ గాంధీ చెప్తాను. రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు. వీరికి ఈ మోసకారం తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు కూడా 6 నెలల నుంచి టైం ఇస్తారు. నిన్న వరంగల్ కొద్దామని ప్రయత్నం చేస్తే ఇక నా పరువు పోతున్నట్టు కాలు కట్టుకున్నారు. ఫోన్ చేసి వాడుతుంది. మొయినాబాద్ కోళ్ల పందాలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి స్పందించారు. కోళ్ల పందాలతో తనకు ఎలాంటి సంబంధము లేదన్నారు. తన పేరుపై భూమి ఉన్నందున పోలీసులు నోటీసులు ఇచ్చి వివరణ కోరారని స్పష్టం చేశారు. ఆ మేరకు పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలో 10 ఎకరాల 1 గుంట భూమిని 2018లో కొనుగోలు చేశానన్నారు. రాజకీయాల్లో ఉన్నందున తన మేనల్లుడికి భూమి బాధ్యతలు అప్పగించానని తెలిపారు. ఆ ప్రాపర్టీలో తోటలున్నాయని, వాటికి అవసరమైన పనిముట్లు పెట్టేందుకు 2 గదులు నిర్మించుకున్నామన్నారు. ప్రచారం జరుగుతున్నట్లుగా ఎలాంటి ఫామ్ హౌస్ అక్కడ వ్యవసాయ క్షేత్రాల్లో లేదన్నారు. తన ప్రమేయం లేకుండానే మేనల్లుడు జ్ఞానదేవ్ రెడ్డి, వర్ర రమేష్ కుమార్ రెడ్డిలకు కౌలుకిచ్చారని, ఆయన వెంకటపతిరాజుకు ఇచ్చాడని తెలిపారు. వ్యవసాయ క్షేత్రంలో కోళ్ల పందాలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని నిన్ననే పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. కోళ్ల పందాలు జరిగిన రోజు తాను హైదరాబాద్లో లేనని, వరంగల్లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో ఉన్నానని అన్నారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. హీరో కావడానికి కేటీఆర్ 0 పనులు చేస్తున్నారని విమర్శించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లో జరుగుతున్న అక్రమాలకు బాధ్యుడు కేటీఆర్ అని, ఆయన కూడా శిక్షార్హుడే అంటూ మండిపడ్డారు. తెలంగాణను క్యాసినో హబ్ గా కేటీఆర్ మార్చారని ఆరోపించారు. దొంగలకు నాయకుడు కేటీఆర్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అద్దంకి దయాకర్. మీరు ఒప్పుకున్న రైతు బంధును మేమిచ్చినాం. మేము అనుకుంటున్న రైతు భరోసాని కష్టాలుగా పడి ఈరోజు రైతు భరోసాని ఇస్తున్న పరిస్థితి. 60,000 కోట్ల పైచిలకి ఇలా రైతు కమ్యూనిటీకి ఈ ఒక్క సంవత్సరంలో ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఏనేంది ఫ్రీ బస్ ఇచ్చినామంటే లేదు, ఆటో వాళ్ళకి నష్టమైంది అంటారు. ఇలా మహాలక్ష్మి బస్సుల పేరు మీద పెద్ద ఎత్తున మహిళలకు ఇలా రవాణా సదుపాయం కలుపుతుంటే ఓర్వలేని పరిస్థితిలో మీరున్నారు. మేము ఉద్యోగాలు ఇస్తే ఒకడు అంటాడు, అరే మేము తయారు చేసినవి, మేము నోటిఫికేషన్స్ ఇచ్చి మేము చేయబోయినవి వీళ్ళు ఇచ్చారని అంటారు. హీరో కావడానికి 0 పనులు చేస్తే హీరోలు కార్రా నాయన, గుర్తుపెట్టుకో. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న అక్రమ దందాలకు కేటీఆర్ఏ బాధ్యుడని మేము ఆరోపిస్తున్నాం. ఇది కాదని నిరూపించుకో. నీ యొక్క అండ లేకపోతే ఇంత స్థాయిలో 2 సంవత్సరాల నుంచి గోవా లేదు, నేపాల్ లేదు, శ్రీలంక లేదు,
థాయిలాండ్ లేదు, ఎక్కడ లేదు, అందరు హైదరాబాద్లోనే. నీ ఫ్రెండ్ ఫామ్ హౌస్లోని ఇలాంటి అక్రమాలు చేసిన నువ్వు శిక్షార్హునివి. ప్రభుత్వం దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణలంక పిఎస్లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు వంశీని ప్రశ్నించారు పోలీసులు. విచారణ అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు వల్లభనేని వంశీని హాజరుపరిచే అవకాశం ఉంది. కృష్ణలంక పిఎస్లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు వంశీని ప్రశ్నించారు పోలీసులు. విచారణ అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు వల్లభనేని వంశీని హాజరుపరిచే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, కృష్ణలంక పిఎస్లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు వంశీని పోలీసులు విచారించారు. కాసేపట్లో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జడ్జి క్వార్టర్స్ కి వంశీని తరలిస్తారు. ప్రస్తుతం అయితే ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ ఏదైతే వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే దీనికి పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ఇప్పటికే కోర్టుకి భారీగా వల్లభనేని వంశీ తరఫున అనుచరులతో పాటు న్యాయవాదులు దాదాపుగా మధ్యాహ్నం నుంచి కూడా కోర్టులోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే భారీగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద కూడా వల్లభనేని వంశీ అనుచరులు వచ్చి నినాదాలు చేయడంతో పోలీసులు వారందరినీ కూడా తరలించారు. అయితే ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు వంశీ. ఇక్కడ ఎక్కడైతే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరొక అరగంటలో జడ్జి క్వార్టర్స్ కి తీసుకువెళ్తారని మనకున్న సమాచారం మేర తెలుస్తోంది. అయితే కోర్టుకి సంబంధించినంత వరకు కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని పూర్తయిన తర్వాత ఆయనను రిమాండ్ కి పంపించే అవకాశం కనిపిస్తోంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ. వల్లభనేని వంశీని అక్రమ కేసులో ఇరికించారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. వల్లభనేని వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. తనతో బలవంతంగా కేసు పెట్టించారని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధనే స్వయంగా కోర్టులో చెప్పారని గుర్తు చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు మల్లాది విష్ణు. వల్లభనేని వంశీని అక్రమంగా మొట్టమొదట ఒక కేసులో ఇరికించడం కానీ, అలాగే ఈరోజు ఒక అక్రమమైనటువంటి కేసు పెట్టి హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం కానీ, వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి పెట్టినటువంటి అక్రమ కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటున్నామనంటే అసలు మొట్టమొదట ఆఫీస్ మీద పెట్టినటువంటి కేసే అది బలవంతంగా అక్రమంగా బర్డ్ ఫ్లూతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. కొందరు అత్యుత్సాహంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కంట్రోల్ కోసం చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాన్ని స్పెషల్ జోన్స్ గా గుర్తించి అక్కడి నుంచి 10 కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధిస్తున్నామన్నారు అచ్చెన్నాయుడు. సాధారణంగానే షాపులు తెరవచ్చు, గుడ్లు అమ్ముకోవచ్చు, కోళ్ళు అమ్ముకోవచ్చు. ఎవరు భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మిగతా రాష్ట్రాల వాళ్ళతో కూడా మాట్లాడాం. ఈ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు పెట్టవలసిన అవసరం లేదని వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.
కూటమి పాలనలో సమీక్షలు తప్ప హామీల అమలు శూన్యమన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రచారం చేసిన స్థాయిలో పనులు జరగడం లేదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని స్వయంగా సీఎం చెబుతున్నారన్న బొత్స 9 నెలల నుంచి ఫైల్స్ ఎందుకు పెండింగ్ లో ఉన్నాయో కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపముందని విమర్శించారు. కానీ దానివల్ల ప్రజలకి ఇబ్బంది జరగకూడదు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారి నోటు అంటే నేను టీవీలో చూశాను. ఒక్కో డిపార్ట్మెంట్ లో 7,000 నుంచి 10,000 ఫైల్స్ ఈ 9 నెలల్లో ఉండిపోయాయి. ఎందుకు ఉండిపోతాయి? ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగుతున్నాయి? కారణాలు ఏంటి అంటే అధికారులకి ప్రజాప్రతినిధులకి సమన్వయం లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లేదా అధికార తాలూకు పేషల్లో కానీ మంత్రుల పేషల్లో కానీ పటిష్టమైన యంత్రాంగం లేకపోవడం వల్ల అంటే అవసరమైన ఇంకా గాలిలో పడలే అని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు, నేను చెప్తున్న మాటలు కాదు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబును ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు కస్టడీకి తీసుకున్న పోలీసులు ఒంగోలు పిఎస్కి తరలించారు. తులసిబాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. ఆదాయ పన్ను 2025 బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లును హౌస్ కమిటీకి సిఫారసు చేయాలని ఆమె స్పీకర్ ఓం బిర్లాను కోరారు. కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి, కానీ మోజువాని ఓటు ద్వారా బిల్లు తీర్మానాన్ని ఆమోదించారు. హౌస్ సెలెక్ట్ కమిటీకి ఆదాయ పన్ను ముసాయిదా తీర్మానాన్ని రెఫర్ చేయాలని మంత్రి సీతారామన్ కోరారు. అయితే వచ్చే సెషన్ తొలి రోజున ఆ సెలెక్ట్ కమిటీ కొత్త బిల్లుపై తమ నివేదికను ఇవ్వనుంది. చాలా సరళమైన రీతిలో పన్ను బిల్లు రూపొందించినట్లుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీహార్పై ఎలాంటి ప్రభావం చూపవని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి లేదన్నారు. ఆర్జేడీ ఇక్కడ ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయగలదా? ప్రజలు ఇప్పుడు బీజేపీ అంటే ఏంటో గుర్తించారని లాలూ అన్నారు. లాలూ కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా బీహార్ ఎన్నికలపై ఢిల్లీ ప్రభావాన్ని ఇటీవల తోసిపుచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారత్ పాక్ సరిహద్దుల్లో పరిస్థితి నిలకడగానే ఉందని భారత సైన్యం ప్రకటించింది. తాజాగా పాక్ కవ్వింపులకు గట్టిగా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్ గా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్తో శాంతి చర్చల్లో రష్యా ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటి కావడంతో పుతిన్తో 90 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఫోన్ కాల్లో మాట్లాడిన తర్వాతే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రష్యా అధినేత పుతిన్తో తాను ఈ శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియాలో భేటీ కావచ్చునని ఓవల్ ఆఫీసులో ట్రంప్ వెల్లడించారు. తేదీలు ఇంకా ఫిక్స్ కాలేదని, అలాగని ఈ భేటీలో భారీ జాప్యం జరగదని తెలిపారు. ఈ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చునని చెప్పారు. దలాల్ స్ట్రీట్లో సూచీల పతనం కొనసాగుతూనే ఉంది. వరుసగా 7వ రోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 32.11 పాయింట్ల నష్టంతో 76,138.97 వద్ద ముగియగా నిఫ్టీ సైతం 13.85 పాయింట్ల నష్టంతో 23,031.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎల్&టీ, నెస్లే ఇండియా, ఎస్బీఐ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, జొమాటో షేర్లు లాభపడ్డాయి. ఇది వాటి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.